ఇప్పుడు మనం అమ్మవారికి షోడశోపచార పూజను చేద్దాం. ముందుగా ధ్యానం. షోడశోపచార పూజ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం అమ్మవారి మూర్తికి చేస్తున్నాం, కొంతమంది పటాలకి చేస్తారు, అంతే కదా. ఈ ఉపచారాలు చేసినప్పుడు పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు జలాన్ని సమర్పించాలి. మరి పటం ఉందనుకోండి, పటం మీద జలం అలా పోసేస్తే పాడైపోతుంది కదా పటం. అందుకనే చూడండి, అక్కడ ఒక పాత్ర పెట్టాం, అమ్మవారికి చూపించి ఆ పాత్రలో సమర్పించండి. అలా చేస్తూ షోడశోపచార పూజ చేయండి. షోడశోపచార పూజ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, మొట్టమొదట వాళ్ళని గుమ్మంలోంచి ఆహ్వానిస్తాం ఇంట్లోకి. ఆహ్వానించగానే కూర్చోండి అని చెప్పి ఒక కుర్చీ చూపిస్తాం, అంతేనా. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇస్తాం, బంధువులు అయితే కనుక స్నానం చేయడానికి గది చూపిస్తాం, తర్వాత వచ్చాక కట్టుకోవడానికి బట్టలు ఇస్తాం, అంతే కదా. ఇవన్నీ కూడా భగవంతుడు మన ఇంటికి వస్తే ఎలా చేస్తాం అనేది షోడశోపచార పూజ. అలాంటివి 16 ఉపచారాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు గణపతికి క్లుప్తంగా చేసాం, అమ్మవారికి మాత్రం దీర్ఘంగా పూర్తిగా మొత్తం 16 ఉపచారాలు ఒక్కొక్కటి చేస్తాం అన్నమాట. అది రోజు పూజామందిరంలో చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఇంటికి వస్తే కనుక వాళ్ళల్లో భగవంతుణ్ణి ఎలా చూడాలి అనేది మనకు అలవాటు అవుతుంది. ఆ రకమైన క్రమశిక్షణని మన మనస్సుకు అలవాటు చేయడానికే షోడశోపచార పూజ అనేది మన ఋషులు పెట్టారు. భగవంతుడికి చేస్తే ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు కొట్టగానే వాళ్ళల్లో భగవంతుని చూడడం మొదలుపెట్టామంటే మన ఉపాసన పండిపోయినట్టే. దానికోసమే షోడశోపచార పూజ. ఇప్పుడు అమ్మవారికి 16 ఉపచారాలతోనూ చేద్దాం. చక్కగా ప్రతి ఉపచారాన్ని భావిస్తూ మనస్సులో చేయండి. ఇప్పుడు మనం మొట్టమొదటి ఉపచారం ధ్యానం చేద్దాం. అమ్మవారు విష్ణుమూర్తితో సహా మన ఇంటికి వస్తున్నట్టు ధ్యానించండి. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందః ప్రియాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి. ఈ ఉపచారాలు ఏది చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇంట్లో మీ పూజామందిరంలో ఎక్కడో ఒక చోట కూర్చున్నారు అనేది మర్చిపోయి మీ ధ్యానంలో భగవంతుడితో కనెక్ట్ అవ్వగలగాలి. అలా చేస్తే మీకు షోడశోపచార పూజ వెంటనే ఫలిస్తుంది. ఇప్పుడు ఈ ధ్యానంలో అమ్మాయి చెప్పినట్టు లక్ష్మీనారాయణులు ఇద్దరిని ధ్యానం చేయండి. ఎప్పుడు చేసిన అమ్మవారిని ఒక్కడిని పూజ చేస్తే మీరు ఆ తల్లి మెచ్చదు. అందుకే మీరు ఈ శ్లోకాల్లో చూస్తే చాలా చోట్ల విష్ణుమూర్తి వస్తూనే ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తేనే అమ్మవారికి సంతోషం. మీరు అమ్మవారిని ఎన్ని పేర్లు పెట్టి పిలవండి, ఆవిడ పలకదు. ఆవిడని హరిప్రియేనో అలాంటివి ఏమైనా అన్నారనుకోండి, వెంటనే మీ వైపుకి చూస్తుంది. వాళ్ళ ఆయన పేరు చెప్తే ఆవిడికి సంతోషం. అందుకని ధ్యానం చేసేటప్పుడు లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి ధ్యానం చేసి మన ఇంటికి రావాలి అని అనుకోండి. ఇప్పుడు మనం ఆవాహనం అనే ఉపచారం చేద్దాం. ఆవాహనం ఏమిటి అంటే, లక్ష్మీనారాయణులు ఇందాక ధ్యానించాం కదా, వాళ్ళు మన గుమ్మంలోకి వచ్చారు. వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరిని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా మనస్సులో భావిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. సహస్రదళ పద్మాస్యాం స్వస్తాం చ సుమనోహరాం శాంతాం చ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. ఇప్పుడు తర్వాత ఉపచారాన్ని ఆసనం అంటారు. ఈ ఉపచారం ఏమిటంటే, వచ్చిన లక్ష్మీనారాయణులకి ఒక సింహాసనం చూపించటం. హాయిగా మీ మనస్సులో బంగారంతో చేసిన సింహాసనం, దాని నిండా వజ్రాలు పొదిగేస్తున్నది భావించేసుకుని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అందులో కూర్చోబెట్టండి. అలాంటివి మనం కొనాలంటే కష్టం, కానీ భావించడానికి ఉంది, ఎంతైనా భావించవచ్చు కదా. అలా భావిస్తూ ఉంటే ఒకసారి అమ్మవారు అలాంటిది అనుగ్రహిస్తారు కూడా మనకి. అందుకని అది భావిస్తూ వాళ్ళిద్దరిని సింహాసనంలో కూర్చోబెట్టినట్టు ఇదిగో ఈ ఉపచారం. అమూల్యరత్నసారంచ నిర్మితం విశ్వకర్మణ ఆసనంచ ప్రసన్నంచ మహాదేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. తరువాత ఉపచారాన్ని పాద్యం అంటారు. పాద్యం అంటే అమ్మవారికి కాళ్ళు కడగడం అన్నమాట. ఇంట్లోకి వచ్చారు కదా అమ్మవారు అయ్యవారును, కాళ్ళు కడగడం. ఆ కాళ్ళు కడిగేటప్పుడు మీరు ఎలా భావించాలి అంటే, నిజంగా పాదాల మీద జలం పోసి ఇలా మీరు మృదువుగా
కడుగుతూ ఉంటే ఆ పాదపు స్పర్శ మీ మనస్సుకి తగలాలి. అది కానీ తగిలిందా మీకు ఆ ఉపచారం సిద్ధించి వస్తుంది. అంటే షోడశోపచార పూజలు అన్నిటిలోనూ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక్క ఉపచారాన్నైనా మీరు మనస్సుతో భావించగలిగి ఆ అనుభూతి పొందగలిగితే మీకు పనిచేస్తుంది పూజ. అందుకని ఇప్పుడు పాద్యం అనే ఉపచారం. సురాసురమహామౌళి మాలా మాణిక్యకాంతిభిః విరాజితపదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అదిగో జలాన్ని అలా చూపించి అమ్మవారికి ఆ పాత్రలో పోసాయి. తర్వాతది అర్ఘ్యం అనే ఉపచారం. అర్ఘ్యం అంటే అమ్మవారికి చేతులు కడగడం అనమాట. ఇది కూడా అలాగే భావిస్తూ చక్కగా అమ్మవారి చేతులు కడిగేసి అమ్మ నీ చెయ్యి కడిగానమ్మా, ఒకసారి ఇలా నా చెంపకి రాసేసుకుంటానమ్మా అని భావించేయండి. అమ్మవారి చెయ్యి ఇక్కడ తగిలింది అనుకోండి మనస్సులోను, ఎప్పుడోప్పుడు ఆవిడ అనుగ్రహం ఇక్కడ కూడా తగ్గుతుంది. పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ హరిప్రియే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. తరువాత ఆచమనీయం అనే ఉపచారం. అంటే అమ్మవారికి తాగటానికి జలం సమర్పించడం అన్నమాట. అందుకని మీ పంచపాత్రలో ఉన్న జలంలో యాలకులు, పచ్చకర్పూరం అలాంటివన్నీ వేసి సుగంధ ద్రవ్యాలు ఆ జలాన్ని సమర్పిస్తున్నట్టుగా భావించండి, అమ్మవారు తీసుకుంటున్నట్టు. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంత్యే చ రమ్యమాచమనీయకం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. నేను ఇందాక చెప్పినట్టుగా చూడండి, షోడశోపచార పూజలో కృష్ణకాంతేచ, హరిప్రియ ఇలాంటి పదాలు వస్తున్నాయి. అలాంటివి రాగానే అమ్మవారు పొంగిపోతారు. మీరు భక్తితో చేయ